హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బౌద్ధ మతం గురించి రివ్యూ చేయబోతున్నాము. బౌద్ధ మతం గురించి అలాగే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ కూడా డిస్కస్ చేయబోతున్నాము. సో బౌద్ధ మతం గురించి మొట్టమొదట వస్తే, మొదట గౌతమ బుద్ధుడు ఈ మతాన్ని స్థాపించాడు. గౌతమ బుద్ధుడు ఫస్ట్ క్షత్రియ జాతి కులస్థుడు. అతని తండ్రి రాజు. అతని పేరు శుద్ధోధనుడు, తల్లి పేరు మాయాదేవి. వీరి యొక్క రాజధాని కపిలవస్తు. ఇది ప్రస్తుతం నేపాల్లో ఉంది. ఆ తర్వాత ఇతని తల్లి పేరు మహామాయ. అతని తల్లి చనిపోవడం వల్ల గౌతమి ప్రజాపతి ఇతన్ని పెంచింది, అందువల్ల ఇతన్ని గౌతమ బుద్ధుడు అని అంటారు. ఇతను శాక్యతకి చెందినవాడు. ఇతను క్షత్రియ కులస్థుడు. ఆ తర్వాత బుద్ధుని జీవితంలో 5 ప్రధాన సంఘటనలు ఉంటాయి. వీటిని పంచమహా కళ్యాణాలు అంటారు. యాక్చువల్గా ఏంటంటే ఎగ్జామ్లో ఈ పంచమహా కళ్యాణాలను ఆర్డర్ వైజ్ ఇచ్చి అడుగుతాడు. మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఏంటంటే, మొదటిది జననము, ఆ తర్వాత మహాభినిష్క్రమణ, మూడవది జ్ఞానోదయం లేదా సంబూతి అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ధర్మచక్ర పరివర్తన అంటారు. ఆ తర్వాత మహాపరినిర్యాణం అంటారు. ఈ సింబల్స్ అడుగుతాడు, వీటిని ఆర్డర్లో పెట్టమని అడుగుతాడు. అండ్ వీటికి గల గుర్తులు కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, బుధుని యొక్క జననం తామర పుష్పంతో పోలుస్తారు, మహాభినిష్క్రమణ గుర్రంతో పోలుస్తారు, జ్ఞానోదయం రావి చెట్టుతో పోలుస్తారు. దీన్నే బోధివృక్షం అని కూడా అంటారు. ధర్మచక్ర పరివర్తన, దీన్ని 8 గీతలు గల చక్రంతో పోలుస్తారు. మహాపరినిర్యాణం, దీన్ని స్తూపం అంటారు. ఈ స్తూపం, చైత్యము, విహారము, ఆరామము, వాటి గురించి కూడా క్వశ్చన్లు అడగడం జరిగింది. మొన్న గ్రూప్ 1లో కూడా అడగడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ ఏంటంటే, ఇది ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అలాగే ఆర్డర్ వైజ్ అడుగుతున్నారు. ఒకేలాగా వన్ వర్డ్ ఆన్సర్లు కొంచెం తగ్గాయని అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఏంటంటే, ఇతని అసలు పేరు సిద్ధార్థుడు. ఆ తర్వాత ఇవన్నీ చిన్న చిన్న క్వశ్చన్లు, వన్ వర్డ్ క్వశ్చన్స్ అడగారు. అతని పేరు ఏంటి? సిద్ధార్థుడు. ఇతని భార్య పేరు యశోధర, కుమారుడు రాహుల్. ఇవి నార్మల్గా గుర్తుపెట్టుకోండి. ఇవి ఏంటంటే, చిన్న చిన్న సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఇతను గయలో నిరంజన నది ఒడ్డు తీరాన 49 రోజుల పాటు ధ్యానం చేశాడు. ఈ నది గురించి అడిగే ఛాన్స్ ఉంది. అలాగే ఇతని విద్యను అందించిన 2 గురువులు ఉన్నారు. అలరక రామ మరియు ఉద్దంక రామ పట్ట అని 2 గురువులు ఉన్నారు. వీళ్ళ గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత గౌతమ బుద్ధుని యొక్క బిరుదులు ఉంటాయి. ఇతన్ని మొదటగా సిద్ధార్థుడు అంటారు, ఆ తర్వాత గౌతమ బుద్ధుడు, ఆ తర్వాత తథాగతుడు అని పిలవడం జరిగింది. తథాగతుడు అనగా సత్యాన్ని తెలుసుకున్నవాడు, బుద్ధుడు అనగా జ్ఞానాన్ని పొందినవాడు. ఆ తర్వాత ఇతని జ్ఞానోదయం గయాలో జరిగింది, కానీ ఆ తర్వాత ఇతను మొట్టమొదటిగా చేసిన ప్రబోధనలు సారనాథ్లో చేశాడు. ఇతని యొక్క 5 సహచరులకు ఇతను జ్ఞానోదయం బోధించడం జరిగింది. ఆ 5 పేర్లు కూడా అడుగుతారు. ఈ 5 పేర్లు మనకు కొన్ని పుస్తకాల్లో ఉండవు. 5 పేర్లు కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఆ 5 ఎవరంటే, ఒక్కసారి అందరూ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఆ 5 ఎవరంటే, ఒప్పన, బాడిగ, అస్సాగి, మహానామ మరియు కొండన. క్వశ్చన్స్ ఇన్ని చాలా రోజుల నుంచి బౌద్ధ మతం గురించి ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ ఇవి కొత్త బిట్స్ అడిగే ఛాన్స్ ఉన్నది. వీటిని మళ్ళీ ఒకసారి రాసుకోండి. ఒప్పన, బాడిగ, అస్సాగి, మహానామ మరియు కొండన. ఈ 5 సహచరులకు అతను మొట్టమొదటిసారి జ్ఞానోదయం అనేది బోధించాడు. దీన్నే ధర్మచక్ర పరివర్తన అంటారు. చివరిగా 5 మహాపరినిర్యాణం అంటారు. ఇతను కుశీనగరంలో మరణించాడు. ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నది. దాని సింబల్ స్తూపం అని అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, బుద్ధుని జీవితంలో ఏ సంఘటన వైశాఖ పౌర్ణమి నాడు జరిగింది? బోధి వృక్షం దగ్గర జరగలేదు. బుద్ధుని జీవితంలో సంఘటన జరిగింది వైశాఖ పౌర్ణమి నాడు. ఏ సంఘటన జరిగింది అని క్వశ్చన్ ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్. బుద్ధుని జీవితంలో
వైశాఖ పౌర్ణమి రోజు అతను సంబోధి అనేది జరిగింది, జ్ఞానోదయం జరిగింది. వైశాఖ పౌర్ణమి రోజు బోధి వృక్షం వద్ద అతనికి జ్ఞానోదయం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏది జరగలేదు అని ఇచ్చాడు. జరగలేదంటే ఈ 3 జరగలేదని చెప్పుకోవచ్చు వైశాఖ పౌర్ణమి నాడు. సో ఆ తర్వాత బుద్ధుని స్తూపం అనగా ఏంటంటే బుద్ధుని యొక్క అస్థికలమైన నిర్మించబడిన పవిత్ర కట్టడాలనే స్తూపం అని అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో చైత్యం అనగా బౌద్ధ మతస్థుల యొక్క ప్రార్థన మందిరాలను చైత్యం అంటారు. విహారం అనగా బౌద్ధ సన్యాసుల యొక్క విశ్రాంతి మందిరాలను విహారం అంటారు. ఆరామం అనగా విద్యా కేంద్రాలను ఆరామం అంటారు. సో అన్నీ కలిపి ఒక చోట ఉంటే దాన్నే బౌద్ధారామం అని అంటారు. సో ఆ తర్వాత స్తూపాలు అనేవి 3 రకాలు. ఇవి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది కూడా మొన్న ఇచ్చాడు గ్రూప్ 1లో. సో ధాతు ధర్మ స్తూపాలు అనగా అస్థికలపై నిర్మించబడ్డవి. పారిభోజిక స్తూపాలు పవిత్ర గ్రంథాలపై నిర్మించబడినవి. ఉద్దేశిక స్తూపాలు దీనిలో ఎటువంటి ఉద్దేశం లేకుండా నిర్మించబడినవి. వీటిలో ఎటువంటి వస్తువులను నిక్షిప్తం చేయలేదు. చాలా ఇంపార్టెంట్. ధాతు ధర్మ సూత్రాలు, పారిభోజిక స్తూపాలు, ఉద్దేశిక స్తూపాలు. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాత బిట్స్ అనేవి చాలా తగ్గించారు. ఎప్పటికీ కొత్త కొత్త బిట్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి మనం ఇంపార్టెంట్ తీసుకోవాలి, చదువుకోవాలి. సో ఆ తర్వాత భిక్షు సన్యాసులు. సో 4 ఆర్య సత్యాలు ఇక్కడ చూద్దాం. 4 ఆర్య సత్యాలు ఏంటంటే జీవితం దుఃఖమయం, కోరికల దుఃఖానికి కారణం, కోరికను అదుపులో పెట్టుకోవడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చు. సో దీనికోసమే అష్టాంగ మార్గాలను ఆచరించాలి. సో అష్టాంగ మార్గాలు 8 ఉంటాయి. అవి ఏంటంటే సమ్యక్ వాక్కు, సమ్యక్ క్రియ, సమ్యక్ దృష్టి, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం, సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ నడవడిక, సమ్యక్ ఆలోచన, సమ్యక్ ధ్యానం. సో ఇవన్నీ మనం కరెక్ట్గా చదువుకొని గుర్తుపెట్టుకోవాలి. సో అష్టాంగ మార్గం సూచించే సింబల్ 8 ఆకులు గల చక్రము. సో ఇవన్నీ చదువుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే బౌద్ధమత సంగీతుల గురించి కలదు. సో బౌద్ధమత సంగీతులు మొట్టమొదటి రాజగృహాలో జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. రెండవది వైశాలిలో జరిగింది. మూడవది పాటలీపుత్రం, 4వది కాశ్మీర కుందలు. సో మొదటిది దానికి రెండవ దానికి 100 సంవత్సరాల తేడా ఉంది. సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మొదటిది బుద్ధుని యొక్క మహాపరినిర్యాణం తర్వాత జరిగినది 483, క్రీస్తుపూర్వం 483లో జరిగింది. దీనికి అధ్యక్షుడు మహాకాశ్యపుడు. దీన్ని నిర్వహించినది అజాతశత్రువు. దీని ఉద్దేశం బుద్ధుని బోధనలు గ్రంథస్థం చేయడం. దీనిలో ఏం జరిగిందంటే బుద్ధుని యొక్క శిష్యుడు ఆనందుడు స్తుతపీఠిక గ్రంథాన్ని సంకలనం చేశాడు. అనగా బుద్ధుని యొక్క బోధనలు స్తుతపీఠిక అంటారు. ఆ తర్వాత ఉపాలి అనే శిష్యుడేమో వినయపీఠిక రాశాడు. ఇది బౌద్ధ భిక్షుల యొక్క ప్రవర్తన నియమావళి గురించి తెలుపుతుంది. సో రెండవది వైశాల్లో జరిగింది. దీని అధ్యక్షుడు సభాకామి. దీన్ని నిర్వహించిన వాడు కాలాశోకుడు అనే రాజు. సో ఇది 2 బౌద్ధ వర్గాల మధ్య సయోధ్య కోసం నిర్వహించబడింది. సో ఈ బౌద్ధ సంగీతులు బౌద్ధమత 2 రకాల చీలిపోయింది. ఒకటి మహాసాంఘికులు, రెండవది స్థవిరవాదులు లేదా థెరవాదులు. సో స్థవిరవాదులు అనగా స్థిరంగా ఉండేవారు, మహాసాంఘికులు అనగా మార్పును కోరుకునేవారు మహాసాంఘికులు అంటారు. సో మూడవది పాటలీపుత్రము 257 BCలో మొఘలిపుత్ర తిస్సా అధ్యక్షతన నిర్వహించారు. దీన్ని నిర్వహించిన అశోకుడు. సో దీనిలో వివిధ అంశాలను చర్చించారు. దీనిలో మొఘలిపుత్ర తిస్సా అభిధమ్మ పీఠికను రచించాడు. సో ఈ సంగీతంలో ప్రచారక సంఘాలను కూడా ఏర్పాటు చేశారు. సో అశోకుడు బౌద్ధమత ప్రచారానికి సంఘాలు ఏర్పాటు చేశారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. తర్వాత చివరిగా 4వది కాశ్మీర్లోని కుందలవనంలో క్రీస్తు శకం 1వ శతాబ్దంలో జరిగింది. దీన్ని నిర్వహించిన వాడు వసుమిత్రుడు. దీనికి ఉపాధ్యక్షుడు అశోఘోషుడు. అధ్యక్షుడు వసుమిత్రుడు, ఉపాధ్యక్షుడు అశోఘోషుడు. దీన్ని నిర్వహించిన రాజు కనిష్కుడు. సో దీనిలో ఈ సంగీత యొక్క ప్రధాన ఉద్దేశం బౌద్ధ మతంలోని 18 శాఖలను ఏకం చేయాలి. సో దీనిలో ఏంటంటే 18 శాఖలు 2 ప్రధాన శాఖలుగా ఏర్పడ్డాయి. ఒకటి హీనయానం, రెండవది మహాయానం. హీనయానం అనగా
దీనిలో దిగంబరంగా ఉంటారు. సో మహాయానం అనగా కొంత సాంఘికులుగా సామాజిక జీవనాన్ని అలవాటు పడి ఉంటారు. సో వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంటుంది. సో సో మహాయానంలో మరల కొన్ని శాఖలు ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహాయానంలో మాధ్యమికవాదంతో ఆచార్య నాగార్జునుడు మరియు యోగాకారంతో మైత్రేయనాథుడు అనే శాఖలు ఏర్పడ్డాయి. సో ఆ తర్వాత క్రీస్తుశకం 8వ శతాబ్దంలో కూడా పల్లవుల వంశరాజుల కాలంలో వజ్రయానం అనేది ఏర్పడింది. సో వజ్రయానం అనగా మంత్రతంత్ర శక్తుల ద్వారా వజ్రయానం అనగా మంత్రతంత్ర శక్తుల ద్వారా పెన్ను పారట్లేదు. సో మంత్రతంత్ర శక్తుల ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు అనేది వీరి యొక్క విశ్వాసము. వజ్రయానం. సో ఆ తర్వాత హీనయానం మహాయానానికి మధ్య గల తేడాలు కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో హీనయానం అనగా వీళ్ళు దిగంబరంగా ఉంటారు, వీళ్ళు మార్పును వ్యతిరేకిస్తారు, వీళ్ళు పాలీ భాషను కొనసాగిస్తారు. హీనయానం అంటే కొంచెం ప్రాచీనం అనుకోవచ్చు. మహాయానం అంటే కొంత సామాజిక తత్వం పెరిగితే మహాయానం అంటారు, సామాజికీకరణ. సో వీళ్ళని ఈ మహాయానం అంటే వీళ్ళు మార్పులను ఆహ్వానిస్తారు, వీరు సంస్కృత భాషను కొనసాగిస్తారు. ఎందుకంటే పాలీ భాష ప్రాచీనమైనది, సంస్కృత భాష కొంత అడ్వాన్స్డ్. సో ఆ తర్వాత హీనయానంలో విగ్రహారాధన శిరసిస్తారు, మహాయానంలో బుద్ధుని యొక్క విగ్రహాన్ని పూజిస్తారు. సో హీనయానంలో ప్రతి వ్యక్తి తన మోక్షం కోసం ఖచ్చితంగా కృషి చేయాలి. సో మహాయానంలో అందరికీ మోక్షం బోధిసత్వ విగ్రహాన్ని పూజించడం ద్వారా కలుగుతుంది అని చెప్తారు. సో బుద్ధుని యొక్క పూర్వజన్మలు అవలోకటేశ్వర అనగా పద్మపాణి, వజ్రపాణి, మంజుశ్రీ, రత్నసాంబవ, పద్మసాంబవ, అమితాభ. సో ఇది కూడా అడిగే క్వశ్చన్ ఉంది, ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎప్పుడు అడగలేదు కాబట్టి, కొత్తగా ఉంది కాబట్టి అడిగే ఛాన్స్ ఉంది. సో ఫ్యూచర్ బుద్ధుడు అని మైత్రేయను పిలుస్తారు. రాబో జన్మలను కూడా బోధిసత్వంగా ఆరాధిస్తారు. సో క్రీస్తుశకం 5వ శతాబ్దంలో వజ్రయానం అనే 3వ శాఖ కూడా ప్రారంభమైంది. సో వీరేంటిదంటే మంత్రతంత్రాల ద్వారా తాంత్రిక శక్తుల ద్వారా మోక్షాన్ని సాధించవచ్చని నమ్ముతారు. సో వజ్రయానం అనేది అమరావతిలో పుట్టినది. సో బౌద్ధ మతం యొక్క అంతానికి కారణమైంది కూడా ఇదే. సో ఆ తర్వాత బౌద్ధ మత ప్రచారకులను చూద్దాం. సో చైనాలో మహాయానాన్ని ప్రచారం చేసిన కుమారజీవుడు కశ్యప మాతంగా. శ్రీలంకలో తెలిసిన విషయమే. అశోకుని యొక్క కుమారుడు మహేంద్ర, అశోకుని యొక్క కుమార్తె సంఘమిత్ర. తెరవాతులు ఆ తర్వాత హీనయానంలో కలిసిపోయింది 1వ శతాబ్దంలో. ఆ తర్వాత నేపాల్లో ప్రచారం చేసినది వసుబంధుడు. ఆగ్నేయాసియా దేశాలు మరియు బర్మాలో ప్రచారం చేసింది హీనయానం, అది ప్రచారం చేసినది శ్రీజ్ఞానుడు. టిబెట్లో వజ్రయానం, దీన్ని ప్రచారం చేసినది పద్మసాంబవ, శాంతి రక్షిత, అతీశ దీపాంతర. సో ఇవన్నీ మ్యాచింగ్లో ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది శ్రీలంక అంటే ఇది మనకు త్వరగానే గుర్తుంటుంది, ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు. చైనాలో కుమారజీవ కశ్యప మాతంగా. సో ఇది గుర్తుంచుకోవాలి. మహాయానం అది ఏ మతం అని కూడా, ఏ మత శాఖ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2లో ఒక బిట్ కూడా మనం పోగొట్టుకోవద్దు. కాబట్టి ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ ఉన్నది, పాత క్వశ్చన్లు అనేవి ఇవ్వట్లేదు. సో ఖచ్చితంగా ఇది మనం చదువుకోవాలి. చైనాలో కుమారజీవుడు కశ్యప మాతంగా మహాయానం. సో నేపాల్లో మహాయానం వసుబంధుడు. ఆగ్నేయాసియా దేశాల్లో శ్రీజ్ఞానుడు. టిబెట్లో పద్మసాంబవ, శాంతి రక్షిత, అతీశ దీపాంతర. సో అట్లనే చివరగా మనం చూసినట్లయితే బౌద్ధమత క్షీణత కారణాలు. సో బౌద్ధమత క్షీణత కారణాలు ఇవి కూడా స్టేట్మెంట్స్లో ఇచ్చే ఛాన్స్ ఉంది. సో దాని బౌద్ధమత క్షీణత గల కారణాలు ఏంటంటే వైదిక మతాన్ని తిరిగి ప్రోత్సాహం లభించడం, మహాయాన మతానికి వైదిక మతానికి పెద్ద తేడా లేకపోవడం, భిక్షువుల్లో పెరిగిన అనైతికత, బౌద్ధ మఠాలు అసాంఘిక కార్యక్రమాల సావరాలు కావడం, సంస్కృతానికి మతంలో ప్రాధాన్యత ఇవ్వడం, ముస్లిం దండయాత్రలు. సో వీటి వల్ల 13వ శతాబ్దం నాటి భారతదేశంలో బౌద్ధ మతం ప్రజాదరణ కోల్పోయింది 13వ శతాబ్దం. సో ఆ తర్వాత బౌద్ధ సంస్కృతి భారతీయ సంస్కృతి చేసిన సేవ.
సో ఇదేంటంటే వైదిక మత సిద్ధాంతాలను ప్రభావితం చేసింది, మానవ సమానత్వాన్ని ప్రబోధించింది, సంక్లిష్ట మత వ్యవస్థను సరళీకృతం చేసింది, వ్యక్తి గుణగణాలను సచ్చీలతకు ప్రాధాన్యం ఇచ్చి మతంలో నైతికతను చొప్పించింది, ఆచరణీయ అహింసా సిద్ధాంతాన్ని అందించింది, ఆహార అలవాట్లలో శాకాహారులు మాంసాహారులు అనే మార్పు తెచ్చింది. సో ఆ తర్వాత నలంద వల్లభి విశ్వవిద్యాలయాలు విద్యావ్యాప్తి తోడ్పడ్డాయి. భారతీయ సంస్కృతి స్తూపం, చైత్యం, విహారం రూపంలో విలక్షణమైన వాస్తును బౌద్ధం అందించింది. సో మతంలో విగ్రహారాధనను ప్రవేశపెట్టి గాంధార, మధుర, అమరావతి శిల్పకళను మొదటగా తెచ్చింది బౌద్ధం. సో ప్రాంతీయ భాషల అభివృద్ధికి కూడా తోడ్పడింది. విదేశీయులతో సత్సంబంధాలను నెలకొల్పి భారతీయ సంస్కృతి వైభవానికి, ప్రపంచ శాంతికి ఆవశ్యకతను చాటి చెప్పింది. సో ఇది ఫ్రెండ్స్, బౌద్ధ మతంలో ఇంపార్టెంట్ బిట్స్ అంటే ఇవే. సో ఒక్కసారి ఇదేంటంటే ఆల్రెడీ చదివిన వాళ్ళకి రివిజన్కి యూజ్ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.